హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజెలానా వ్లాగ్స్. మన ఇవాటి వీడియో వచ్చేసి నిన్న ఇన్ ద సెన్స్ ఆగస్ట్ 31st సాటర్డే విజయవాడలో ఫుల్ రెయిన్, అసలు నాన్ స్టాప్గా పడిందనమాట. ఈవినింగ్ కూడా లైట్గా పడుతుంది, అంటే పూర్తిగా తగ్గలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ రేంజ్లోనే పడుతుంది. అయినా బ్యారేజ్ గేట్స్ ఓపెన్ చేసి ఉంటారు కదా, ఒకసారి బ్యారేజ్ కాకుండా ఇటు వారధి సైడ్ వాటర్ వస్తూ ఉంటాయి. అందుకు ఒకసారి చూసి వద్దాము అని నేను మా చెల్లి కలిసి వాకింగ్ చేసినట్టు ఉంటుంది ఆ వెదర్లో, వర్షంలో తడుచుకుంటా అని స్టార్ట్ అయ్యాం. అలా స్టార్ట్ అయ్యి సెంటర్కి రాగానే మాకు ఇది కనిపించింది అనమాట, ఈ వాటర్ అండర్ బ్రిడ్జ్ది. సో క్రెటా కార్ హైట్లో ఉంటుంది, ఆ కారే హాఫ్ దాకా వెళ్ళిపోయిందంటే ఎంత వర్షం పడిందో చూడండి. ఇంకా హైవే మీదకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంతకుముందు ఇటు సైడ్ రైట్ సైడ్లో వాటర్ ఉంది కదా, అక్కడ మన ట్రీస్ది ఫామ్ ఉంటుంది కదా, అన్ని ట్రీస్ది నర్సరీ అది ఉంది. ఎలానో వాళ్ళు తీసేసారు, లేకపోతే పాపం అన్ని చెట్లకి ఇబ్బంది అయిపోయేది. అంత రెయిన్ పడిందనమాట, అసలు నాన్ స్టాప్గా. ఎక్కడ చూడు వాటర్ స్టక్ అయిపోయినాయి. ఇంకా మేమున్న సైడ్ అయినా చాలా బెటర్, ఇది కొద్దిగా ఉంది వాటర్. విజయవాడ సిటీలో బస్ స్టాండ్ దగ్గర మాత్రం ఆల్మోస్ట్ బస్సెస్ కూడా హాఫ్ ఆఫ్ ద వరకు మునిగిపోయాయి, అంత రెయిన్ పడిందనమాట. ఇంకా నడుచుకుంటూ వచ్చేసాం, హైవే ఎక్కేసాం. ఎట్ లాస్ట్ ఇంకొద్ది దూరంలోనే వారధి ఉంటుంది అనమాట. ఇంకా వారధి మీదకి వెళ్ళిపోయి, యూజువల్గా వారధి మొత్తం 3.5 కిలోమీటర్స్ ఉంటుందంట. ఓన్లీ టూ అండ్ ఫ్రో కాదు, 2 వెళ్ళడానికి మాత్రమే. సరే ట్రై చేద్దాం. వారధి మొత్తం నడవడానికి అనుగుణంగానే అస్సలు అవ్వలే, మాకు ఫుల్గా నడవలేకపోయాము ఆ రెయిన్లో. ఇంకా స్లోగా నడుచుకుంటూ ఆ వెదర్లో తడుచుకుంటూ అంబ్రెల్లాస్ తీసుకెళ్ళినా కూడా తడిచాము ఆల్మోస్ట్ హాఫ్ వరకు. ఒక హెడ్ ఒకటి తడవలేదు అనుకోండి, మిగతాదంతా అంత రెయిన్ పడుతుందన్నమాట. ఇంకా ఫైనల్గా మాకు ఆ వారధి కనిపించగానే మేము వావ్ అనుకున్నాము, ఎందుకంటే చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాం కదా. ఆల్మోస్ట్ 1.2 కిలోమీటర్స్ ఏమో మా ఇంటి దగ్గర నుంచి వారధి వచ్చేసాం. ఇంకా ఇటు సైడ్ వెహికల్స్ ఉండవు కదా అని నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇది టెంపుల్ది అనమాట, చూసారా, టెంపుల్ మొత్తం మునిగిపోయి గేట్ పై దాకా వచ్చేసింది వాటర్. ఇటు సైడ్ ఏమో అమ్మవారి టెంపుల్, ఇటుకొండ అటు బ్యారేజ్ ఉంటుంది అనమాట, గేట్స్ ఓపెన్ చేసేది అటు. ఇదేమో మా ఇంటి సైడ్ వారధి. కృష్ణానది మాత్రం ఈసారి చాలా 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 ఎక్కువ వాటర్, వర్షం వల్ల వాన వల్ల చాలా వాటర్. ఆల్మోస్ట్ ఇది 3rd టైమో 4th టైమో గేట్స్ ఓపెన్ చేయడం ఈ ఇయర్లో కృష్ణానదిది. చాలా బాగుంది వాటర్తో. వాటర్ లేకుండా మాత్రం ఇక్కడ క్రికెట్ ఆడతారు, వాకింగ్ చేస్తారు ఆ శాండ్లో. అదొకసారి నేను వీడియో తీస్తాను, వాటర్ అన్ని పోయాక గేట్స్ క్లోజ్ చేసాక వాటర్ క్లియర్ అయింది కదా, అప్పుడు ఆ వీడియో బిఫోర్ ఆఫ్టర్ అని వీడియో పెడతాను, డెఫినెట్గా తీస్తాను. క్లౌడ్స్ మాత్రం చాలా బాగున్నాయి, అదొక లోకంలాగా ఉండిపోయింది అనమాట. ఆ క్లౌడ్స్కి వాటర్కి మధ్యలో చాలా బాగుంది. ఫ్రెష్ ఎయిర్, చల్ల గాలి వస్తుంది. కొంచెం వెదర్ కూడా ఏమంటారు, వేడిగా ఏదైనా తినాలి అనిపించే వెదర్ కదా, చాలా బాగుంది నడిచేటప్పుడు. అండ్ మేము హాఫ్ దాకా వెళ్ళి ఇంకా రిటర్న్ అయిపోయాం, మా వల్ల అవ్వలేదు కదా. రిటర్న్లో వచ్చేటప్పుడు సడన్గా ఈ చెట్టు వేర్లతో సహా బయటకు కనిపించాయి ఒక్కసారిగా. ఇంకా అలా రిటర్న్ అయిపోయి, అది హైవే అనమాట, నేషనల్ హైవే. ఈ సర్వీస్ రోడ్లోకి వెళ్తే మా హౌస్ అనమాట. ఎట్ లాస్ట్ ఇంటికి వచ్చేసాక టెర్రస్ పైకి వెళ్ళిపోయాం. మేము నడిచిన బ్యారేజ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ బ్యారేజ్ మీద నడిచాము. అదంతా వాటర్ ఏరియా, వెళ్ళే వాటర్. ఇది మా టెర్రస్ నుంచి మా వ్యూ. పర్లేదు, అంటే దీనికి ముందున్న వైట్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, ఇదిగో ఈ వైట్ కలర్ బిల్డింగ్ నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది. మేము కొద్దిగా లోపలికి కాబట్టి కొద్దిగా లైట్గా కనిపిస్తుంది అనమాట. పాపం మా దగ్గర మేము లాస్ట్ వీడియోలో, అంతకుముందు పెట్టిన వీడియోలో తోటలో ఆకుకూరల కోసం వెళ్ళిన వీడియో పెట్టాను కదా. ఇన్ కేస్ ఆ వీడియో చూడకుండా ఉంటే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. నేను అది లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను కంపల్సరీ. అక్కడ మొత్తం పాపం ఆకుకూరలన్నీ మునిగిపోయాయి, మా ముందు కానీ లేకపోతే ఆ లోపలికి వెళ్ళాం కదా ఒకసారి, మేము ఆ వీడియో పెట్టాను కదా, ఆ లోపలికి వెళ్ళిన వీడియో. అక్కడ చూడండి మొత్తం వాటర్ స్ట్రక్ అయిపోయి పంటలన్నీ మునిగిపోయాయి, ఆకుకూరలన్నీ ఖరాబ్ అయిపోయాయి పాపం, అంత హెవీ వర్షాలు పడి.
ఇదన్నమాట మన చిన్న మినీ వ్లాగ్. ఇది ఎందుకు తీసానంటే వెదర్ బాగుంది, కృష్ణానది కదా, చాలామంది కృష్ణానది ఎలా ఉంటుంది ఏంటి అనుకుంటారు కాబట్టి తీసాను అనమాట. ఇంటికి వచ్చేసాక ఇందాక చెప్పాను కదా, ఆ వెదర్ పోయి వచ్చేసరికి వేడికి ఏదైనా తినాలనిపించింది ఘాటు కానీ. సో ఇంట్లోనే పానీపూరి, కట్లైట్ అండ్ పానీపూరి కావాల్సిన వాటర్ ఉంటాయి కదా అవి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇన్ కేస్ పానీపూరి రెసిపీ ఒకవేళ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చేయండి. విల్ ట్రై టు డూ అనమాట. నెక్స్ట్ ఎప్పుడైనా ఫుల్ వీడియో చేసి అది పోస్ట్ చేస్తాను. ఇది షార్ట్ వీడియో, జస్ట్ మా ప్రిపరేషన్ మాత్రమే పెట్టాము. ఇంకా అలా పానీపూరి చేశాక శ్రీవత్స పానీపూరి నేను వేస్తుంటే తినేసాడు. తర్వాత కర్రీ పెట్టిస్తే ఒక కర్రీ పైన పూరి చుట్టూ తినేసి ఆ ప్లేట్ వరకు ఇచ్చి ఇదిగో మమ్మీ నీ ప్లేట్ అని ఇచ్చాడు. అదనమాట ఇవాటి షార్ట్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏంజెల్ అన్నా వ్లాగ్స్.